హలో! నమస్కారం. మీ అందరికీ నా హోమ్ కిచెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు సున్నుండలు ఇవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. సున్నుండలు మనకెంతోగానో చాలా ట్రెడిషనల్ వంటకం అండి. ఆంధ్ర, తెలంగాణలో చాలా ఫేమస్ స్వీట్. ఈ మినపప్పు, బెల్లం, నెయ్యితో ఈ సున్నుండల్ని తయారు చేస్తారు. నోటికి తీయగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉన్న ప్రోటీన్స్, మినరల్స్ హెల్త్కి చాలా బెనిఫిట్ అండి. ఇందులో ఉండే ఐరన్ చాలా చేస్తుంది. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు సున్నుండల్ని హ్యాపీగా తీసుకోవచ్చు. సో రండి, సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద కడాయి పెట్టుకోండి. ఆ కడాయి కొంచెం వేడైన తర్వాత నేనైతే 1.5 కప్పు చాయ్ మినపప్పు తీసుకున్నాను. అలానే ఒక అరకప్పు నల్ల మినపప్పు తీసుకున్నానండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అవి టేస్ట్ బాగుంటుంది, అలానే చాలా కమ్మగా కూడా ఉంటాయండి. ఇదివరకటి రోజుల్లో అయితే నల్ల మినపప్పుతోటే, తక్కువ మినపప్పుతోనే అన్నీ చేసేవారు. కానీ ఇప్పుడు మనకి అంత టైం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఇలా అవి కొన్ని వేసుకుంటే చాలండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో నేను రెండు కలిపి ఒక 2 కప్పులయ్యేంత మినపప్పుని తీసుకున్నానండి. సో ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి. వేయించుకుంటున్నప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. ఈ నెయ్యి వేసి వేయిస్తే కనుక చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా కమ్మగా వస్తాయన్నమాట. సో వీటిని ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా దోరగా వేయించుకోవాలండి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వలన చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీరు హైలో పెట్టారంటే పైన ఒక్కటే కలర్ మారుతుంది, లోపల అలానే పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. సో లోపల నుంచి కనుక ఇవి చక్కగా వేగితే సున్నుండలు ఎంతో టేస్టీగా ఉంటాయి. అద్భుతమైనటువంటి రుచి వస్తుంది. మీరు నోట్లో పెట్టుకుంటే అలా వెంటనే వెన్నలాగా కరిగిపోతుందండి. ఇప్పుడు నేను ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యం వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే మాత్రం మనం సున్నుండలు తినేటప్పుడు ఆ మినపప్పు వలన నోట్లో కొంచెం ఇట్లా స్టిక్కీగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా అలా స్టిక్ అవ్వకుండా బియ్యం మనకి చక్కగా ఉండేలాగా హెల్ప్ చేస్తాయి. స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అందులోనే ఉంచితే కనుక ఆ వేడికి ఇంకా కూడా అవి కలర్ మారిపోతాయి కాబట్టి మనం వెంటనే ఒక వేరే వెడల్పాటి గిన్నెలోకి ఈ వేగిన మినపప్పుని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వేడిగానే మిక్సీ పట్టకుండా కొంచెం చల్లారనివ్వండి. ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు జార్ చాలా కాలుతుంది కాబట్టి మీరు కొంచెం సేపు వాటిని చల్లారనివ్వండి. తర్వాత అవి గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోండి. కొంచెం ఎక్కువ చేసుకుంటే కనుక మనం మిల్లుకి అలా పంపించి వీటిని ఫైన్ పౌడర్లా చేసుకోవచ్చు. కానీ ఒక 2 కప్సే కాబట్టి నేను ఇంట్లోనే ఇలాగే మిక్సీ జార్లో చేసేస్తున్నాను. సో మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో వీటిని కొద్దిగా వేసి చక్కగా వీటిని బ్లెండ్ చేయండి. ఇవి బ్లెండ్ చేసేటప్పుడు మరి ఎక్కువ ఫైన్ పౌడర్ అయిపోవాలని ఏం లేదండి. కొంచెం అలా క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. పైనుంచి సున్నుండ చక్కగా క్రంచీగా ఉంటుంది, లోపల ఏమొచ్చి ఎంతో స్వీట్గా చాలా అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి. సున్నుండ మరీ అంత సాఫ్ట్గా ఉంటే అది పళ్ళ కింద అంత అలా తగ్గదు కదా. సో మీరు కొంచెం బరకగా ఉంచుకోండి, మరీ ఎక్కువ బరకొద్దు, కొంచెం. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాం కదా, గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని మనం ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు మిగిలిన ఈ వేపిన మినప గుళ్ళను కూడా నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసుకున్నారనుకోండి మీకు అర్థమవుతుంది. అది కొంచెం మన తర్వాత కలపడానికి ఏంటి అవన్నిటికీ ఈజీగా ఉంటుందన్నమాట.
సున్నుండలు ఎంత టేస్టీగా ఉంటాయో, ఎంత రుచిగా ఉంటుందో హెల్త్కి కూడా అంతే ఇవి చాలా మంచిదండి. ఇప్పుడు చూడండి, నేను ఈ పౌడర్లో ముందుగా తురుము పెట్టుకున్నాను బెల్లాన్ని. 1.5 కప్పులు బెల్లాన్ని వేసాను. 2 కప్పుల మినప్పప్పుకి నేను 1.5 కప్పు బెల్లం వేసానండి. మీకు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళంటే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి కూడా వేసాను. సో ఈ విధంగా ఇప్పుడు కొంచెం పిండి అంతా కూడా ఈ బెల్లము కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలాంటివి చిన్న చిన్నవి పాటిస్తూ ఈ సున్నుండలు కనుక కలుపుకుంటే చాలా బాగుంటాయి. చాలా మంచి టేస్ట్ ఉన్న సున్నుండలు వస్తాయన్నమాట. ఇవి ఎదిగే పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు, ఇంకా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా సున్నుండలు చాలా మంచిది. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అన్నీ కలిపినాను కదా, ఆ పిండిని మళ్ళీ ఒక్కసారి నేను మిక్సీ పడుతున్నాను. సో దానివల్ల ఏంటంటే అంత బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. మొత్తం ఆ పిండి, బెల్లం ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవటానికి నేను మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. మరి స్మూత్ పౌడర్ లాగా అవసరం లేదండి, నేను మీకు ముందు చెప్పినట్టు. ఇప్పుడు నేను ఒక వెడల్పాటి మళ్ళీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీకు కొంచెం డీటెయిల్గా అర్థం అవడం కోసం నేను మళ్ళీ చూపిస్తున్నానండి. ఆ రిమైనింగ్ పౌడర్ ఉంది కదా, మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా మీకు టైం పట్టినట్టు అనిపిస్తుంది, కానీ కాదండి, మంచిగా వెంటనే అయిపోతుంది. సో ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు మనకి సున్నిపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు కావాలనుకుంటే సున్నిపిండి మీరు ఒక బాక్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నెయ్యి కలుపుకొని మీరు లడ్డూస్లో చేసుకొని తినొచ్చు. అయితే నేను కొంచెం పిండే కాబట్టి నేను అన్నీ కలిపేస్తున్నానండి. నేను దీనికోసం 1 కప్పు నెయ్యిని కరిగించి పెట్టుకున్నాను, మెల్ట్ చేసి పెట్టాను. నెయ్యి కొంచెం వేడిగా ఉంటే బాగుంటుందండి. సో ఈ మెల్ట్ చేసిన ఈ నెయ్యిని, కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిలో కలుపుకోవాలి. చేతికి కొంచెంగా అంటుతూ ఉంటుంది, బట్ స్టిల్ మీరు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ, మీకు అవసరం అనుకుంటే ఇంకొంచెం నెయ్యి కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసి పిండిని అంతటిని ఇలా ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టిప్స్ని అన్నిటినీ ఫాలో అవుతూ సున్నుండల్ని తయారు చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేస్తే నాకు ఎంతో హెల్ప్ అవుతుందండి. నేను కూడా మరిన్ని మంచి మంచి రెసిపీస్ని అప్లోడ్ చేస్తాను. సో మర్చిపోకండి. చూడండి, పిండి అంతా కూడా ఎంత బాగా కలిసిపోయింది కదా. ఈ విధంగా నెయ్యి, బెల్లం మొత్తం పిండి అంతా కూడా బాగా పట్టేలాగా నెయ్యి విధంగా ముందు మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా కలిసింది కదా. ఇప్పుడు మనం వీటిని బాల్స్ లాగా లడ్డూల్లా చేసుకోవాలండి. మీకు ఏ సైజ్ ఇష్టమైతే మీరు ఆ సైజెస్లో వాటిని లడ్డూల్లా ఈ విధంగా 2 చేతులతో మీరు లడ్డూల్ని చేసుకోవచ్చు. వీటిని యాక్చువల్గా మినప లడ్డూలు అని కూడా అంటారు. మన భారతదేశంలో ఈ స్వీట్ చాలా ఫేమస్. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఈ స్వీట్ని తయారు చేయడం చాలా అందరికి చాలా ట్రెడిషనల్ స్వీట్ డిష్ ఇది. నేను మళ్ళీ మీకు వేరే చెప్పిన అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్రాలో చాలా స్పెషల్ డిష్. ఆంధ్రాలో చాలా స్పెషల్ అకేషన్స్కి చాలా స్పెషల్ స్వీట్గా దీన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. ఇది ఎదుగుతున్న పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. 10-15 డేస్ వరకు కూడా వీటిని మనం ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మంచిగా ఒక మంచి రౌండ్ షేప్ వచ్చేలాగా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా రౌండ్స్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. టేస్టీ హెల్దీ సున్నుండలు రెడీ అయిపోయినాయండి. ఏంటంటే మీరు చిన్న సైజు లడ్డూస్ని చేశారంటే కొంచెం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో సైజు మీ ఇష్టం, మీరు ఎలా
ఏ సైజ్ మీకు ఇష్టమో ఆ సైజెస్లో మీరు వీటిని చేసుకోవచ్చు. చూడండి ఎంతో కలర్ఫుల్, టేస్టీ, డెలీషియస్, ట్రెడిషనల్ సున్నుండలు రెడీ అయిపోయినాయండి. చాలా ఈజీగా చేసుకున్నాను కదా. సో మీరైతే డెఫినెట్గా వీటిని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.